ఏపీ వ్యాప్తంగా అనూహ్యంగా రాజకీయ పరిణామాలన్నీ కూడా తీవ్రంగా మారిపోతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తిగా ఈసారి అధికారం ఎవరు చేపట్టబోతున్నారా అన్నదానికి ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు తమ సామాజిక వర్గం అత్యధికంగా ఓట్లు కలిగి ఉండి సీట్లను కూడా డిసైడ్ చేసేటటువంటి బలగం ఉండి పూర్తిగా కూడా ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలకి వెన్నుదన్నుగా నిలుస్తూ తాము అనుకున్నటువంటి కళ సాకారం చేసుకోకుండా పూర్తిగా ఇప్పటివరకు అణగారిన వర్గాలతో పాటు సమానంగా ఏదో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాలను కానీ పూర్తిగా కూడా పొందకుండా అరకొరగా అందిస్తూ వాళ్ళకే కొమ్ము కాస్తూ పూర్తిగా ఒకవైపు వాళ్ళు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో సాధించాలనుకున్న కళ నెరవేర్చకుండా కూడా చాలా ప్రభుత్వాలు ఇప్పటివరకు వాళ్ళని ఏమార్చి వాళ్ళ బలగాన్ని వాడుకుని పూర్తిగా కూడా వదిలేసిన పరిస్థితుల్లో ఒక్క అవకాశం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రూపంలో ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి అటు తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత పూర్తిగా ఒక అవకాశం సువర్ణ అవకాశంగా చెప్పుకునేటటువంటి కాపులకి రాజ్యాధికారం ప్రస్తుతం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అది సాకారం అవుతుంది అని చెప్పి కూడా ప్రస్తుతం భావిస్తున్న తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ కాపు నేతలందరితో కూడా విజయవాడ కేంద్రంగా 2-3 రోజుల్లో పూర్తిగా సమావేశం అయ్యి ఒక దిశానిర్దేశం చేసి రాబోయే ఎన్నికల్లో ఎటువంటి కార్యాచరణ ఎటువంటి ప్రణాళిక రచించారు అన్నది పూర్తిగా కూడా తేటతెల్లం చేసి కాపు నేతలకి అందరికీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఏ దిశగా వెళితే కాపులకి రాజ్యాధికారం వస్తుంది, అధికారం చేపట్టిన తర్వాత కావలసిన కళలన్నింటినీ వాళ్ళు కోరుకున్నన్నింటినీ సాకారం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయబోతున్నారంటే ప్రస్తుతం ఆ దిశగానే ఆయన ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ముఖ్య నేతలందరూ కాపులందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. దానిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు నేతలు చాలామంది ప్రస్తుతం ఏ విధంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం చేపట్టబోతారు అన్నదానికి ప్రస్తుతం కొంత జిల్లాలో చర్చ నడుస్తోంది. అయితే కొంతమంది కాపు సంఘం నేతలు ముఖ్య నేతలు ప్రస్తుతం జిల్లాకు సంబంధించి మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ విజయవాడ కేంద్రంగా సమావేశం ఏర్పాటు చేస్తారు. కాపు నేతలందరినీ అక్కడ పిలుస్తారు, మీ అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఏ విధంగా ఎన్నికల్లో ముందుకెళ్ళాలి, రాజ్యాధికారం చేపట్టాలన్న అంశంపై మీకు ఒక దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మీరు ఏ విధంగా అంటే ఇంతకాలం మీరు చాలా పోరాటాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి, కాపులకు సంబంధించి చాలా నష్టపోయారు. మీరు ఏం చెప్తారు, ఏ విధంగా ముందుకెళ్తే ఈసారి రాజ్యాధికారం వస్తుందని మీ అభిప్రాయం? బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలను సమానంగా చూస్తూ తన యొక్క సొంత డబ్బులతో కష్టపడ్డ డబ్బులు అందరికీ బాధితులకి పంచిపెట్టారు ఈ మయ్యని. అలాంటి నాయకుడు దొరుకుతాం చాలా కష్టం. దొరికినప్పుడు మనం అతనికి పూర్తి సపోర్టు కాపు సంఘమే కాకుండా అన్ని కులాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఒక కులానికి సంబంధించినట్టు కాకుండా అన్ని కులాలని సమానంగా చూస్తా అన్ని కులాల సపోర్టుతో పవన్ కళ్యాణ్ గారు అధికారం పంచుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చాలా బాగా చేస్తారని మేము అందరూ ఆశిస్తూ సంఘం తరపున సపోర్ట్ ఇస్తున్నాం. మీరు చెప్పండి, అంటే దేశంలో ఒక విధంగా కాపులు పర్సంటేజ్ లెక్కేసిన గతంలో చాలా గవర్నమెంట్లు రాష్ట్రానికి సంబంధించినంతవరకు అధికారం చేకూర్చుకునేంత బలం ఉన్నా సరే మంజునాథ్ కమిషన్ 11% ఉందని చెప్పిన అంత కాదు 20% ఉందని గట్టిగా మాట్లాడిన నాయకులు కాపు నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు 20% ఉంటే 1,50,00,000 పైన ఇప్పుడు 6 లక్షలకి లెక్కేస్తే ఎందుకు ఎంతకాలం రాజ్యాధికారం లేదు? ఇక మీదటైనా రావడానికి ఇప్పుడు వచ్చే అవకాశం ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చింది. మీరు ఏం సూచిస్తారు, ఎలా ముందుకెళ్తే ఉంటుందని మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం అండి. మా పెద్దలు వాసిరెడ్డి యేసుదాస్ గారికి అలాగే బసవ ప్రభాకర్ గారికి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా రాజ్యాధికారం కానీ కాపు రిజర్వేషన్లు కానీ వస్తే బాగా సంతోషించే వాళ్ళు ప్రథముడు నేనే. ఎందుకంటే మేము గత ఎన్నో సంవత్సరాలుగా మా దాస్ గారి నాయకత్వంలో మేము ఈ రాజ్యాధికారం గురించి అలాగే రిజర్వేషన్ల గురించి పోరాడి వారి అడుగుజాడలో నడిచాము. వారు చెప్పిన ప్రతి కార్యక్రమంలో కూడా మేమందరం పాల్గొన్నాం. అది వస్తుందంటే మాకు చాలా సంతోషం. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తుందంటే ఇంకా సంతోషం. కానీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇవాళ పరిస్థితి చూస్తుంటే గతంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి, ఢిల్లీలో ఉండేది పొల్యూషన్ ఏమైపోయింది ఈ నగరానికి అని. అటువంటి పరిస్థితి వాళ్ళు మాకు వచ్చేసింది. ఈ నగరానికి ఏమైపోయింది, ఏం జరుగుతుంది ఇక్కడ? పక్కవాడు పార్టీ వాడిని పెళ్లికి పెట్టడానికి కూడా భయపడుతున్నారు. ఎవరికైనా మాట్లాడుతున్న అబ్బాయి వాళ్ళంటే చూస్తారండి, పథకాలు తీసుకొస్తారన్న. ముందు ఈ భయం గుప్పెట్లోంచి కాకినాడ నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ తీసుకురావాలి. ఈ భయం పోవాలి. ఎంతోమంది పెద్దలు రిటైర్డ్ అయిన పెద్దలున్న పెన్షనర్స్ ప్యారడైజ్ లాంటి ఈ నగరం భయం గుప్పెట్లో ఉంది. అలాగే ఈ రాష్ట్రం భయం గుప్పెట్లో ఉంది. మాకు రాజ్యాధికారం రిజర్వేషన్ ఎంత ముఖ్యమో ఈ రాజ్యానికి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా
కొత్త ప్రభుత్వాన్ని స్థాపించి ముందు జనాలు భయం తీసేసి అన్నా తమ్ముడు అక్కా బావ అని పిలుచుకునే వ్యవస్థని మళ్ళీ ఇచ్చి మేమందరం ఆంధ్రులం. ఫస్ట్ మాకు కావాల్సింది మా ఆంధ్రాని మాకు ఇచ్చిన తర్వాత మేమే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాకున్న సమస్యలు ఇవి, మీరు ముందు తీర్చాలి, ఇవి మేము మీకు సపోర్ట్ చేసాం, మీకు మద్దతు ఇచ్చాం, మా ప్రాణాలు తెగించి మా భయం ఉన్నా భయం లేకపోయినా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీకు ఓటేయించాం. కాబట్టి మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తాం, అలాగే రాజ్యాధికారం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తాం. ఇవన్నీ మేము సాధించుకుంటాం. ముందు భయం గుప్పటి నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తాం. అది నా పర్సనల్ ఒపీనియన్. మీరు చెప్పండి, అంటే రాజ్యాధికారానికి కాపులకి ఈసారి తథ్యం అన్న మాట దిశగా పవన్ అడుగులు నడుస్తున్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ఘంటాపదంగా వైనాట్ 175 అన్నాడు, 175కి 175 గ్యారంటీ అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక అవకాశం పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చింది. మీరేం చెప్తారు? అంటే ఇది సాధ్యమా? సాధ్యాలు మీరేమైనా అభిప్రాయపడతారు? చాలా సంతోషం. ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, నా కుటుంబ సభ్యులకు, సభాధ్యక్షులు యేసుదాస్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మనకు జరిగిందంతా కూడా అన్యాయం జరిగింది. మనం 22% ప్రజలుండి, 1 కోటి జనాభాకు పైన ఓటర్స్ ఉండి మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చేతులు కట్టుకుని ఎవరి పాలకేనో మోస్తూ చప్పట్లు కొడుతున్నాం. కాపు అంటే చాలా పద్ధతైన వాడు. కాపు కాస్తాడు, కాపు కాయిస్తాడు, పంటలు పండిస్తాడు, అందరికీ గొడుగే నిలుస్తాడు, నీడగా ఉంటాడు. అలాంటి కులం మనది. మనం కాపులు ఒక్కలం కాదు, మన వెనకాల అనేక కులాలు, అట్టడుగున్నటువంటి కులాలన్నీ కూడా సమిష్టిగా ప్రయాణం చేస్తున్నాం. ఒకే కుటుంబంలో ఉంటున్నాం. బావ అనుకుంటున్నాం, అన్నయ్య అనుకుంటున్నాం, తమ్ముడు అనుకుంటున్నాం. వాళ్ళందరినీ కూడా కౌగిలించుకుని ముందుకెళ్తున్నాం. అదే మన పవన్ కళ్యాణ్ గారి మోటో. ఆయన రంగప్రవేశం చేశారు. చాలా గోల్డెన్ డికేడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మంచి స్వర్ణయుగం రాబోతుంది. అన్ని కులాలు కూడా ఆనందపడే వరకు అతను వదలడు. అంతం కాదు, ఇది ఆరంభం అని ముందడుగేస్తున్నాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈనాటికైనా కాపులందరినీ కలుపుకుని పోదామనేటువంటి నిర్ణయం, వాళ్ళ సలహా కూడా తీసుకుందాం, వాళ్ళు నా కుటుంబీకులు ఉన్నారనేటువంటి గుర్తింపు ఈనాటికి వచ్చి ఒక లేఖ రాయడం మాకు చాలా సగౌరవంగా కనిపిస్తుంది మన భవిష్యత్తు. అయితే ఏంటంటే ఇది 1975లో రెడ్డి నాయుడు గారు స్థాపించారు. అప్పటి నుంచి నడుస్తున్నటువంటి అసలైన కాపు కులం మా కాపు సమాజం ఇది. ఈనాడు ఆంధ్ర కాపు సద్భావన సంఘం అని పెట్టాం. నా పేరు అడప ప్రకాష్ నాయుడు, ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అధ్యక్షులు వారు 2001 నుంచి కూడా ఇప్పటి వరకు దాసు గారు 20 సంవత్సరాల పైన ఈ సమాజాన్ని అనేక ఆటుపోట్లకు తట్టుకుని అన్నదానాలు చేస్తూ, అడిగిన వాడికి లేదనకుండా సహకరిస్తూ, మమ్మల్ని అందరినీ కూడా ఏ గిల్లికజ్జాలు ఉన్నా వాళ్ళందరినీ కూడా సమీకరించుకుని ముందడుగేస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేసి బ్రహ్మాండమైనటువంటి తుల్లో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్కి అధ్యక్షులు వారు మా యేసుదాస్ గారు. అనేక మంది అందులో సారథ్యం వహించి 200 కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఆ రోజునే, ఒక్క రోజునే. అలాంటి సమాజానికి అధ్యక్షత వహించిన యేసుదాస్ గారికి కూడా ఈనాటి వరకు కూడా పిలుపు రాలేదు. ఇదేంటిది, మన కాపులు కలుపుపోతానంటున్నారు వీళ్ళు, ఇప్పటి వరకు మనకి ఏదైనా మెసేజ్ ఉందా, మనకేమైనా ఉత్తరం ఉందా, పిలుపు ఉందా అని మేము తర్జన భర్జన పడుతున్నాం. అయితే ఈనాటికి ప్రైమ్ నైన్ టీవీ ద్వారా మీరు వెలికి తీసి మేము చేస్తున్నటువంటి సేవలని గుర్తించి మీరు ఈవేళ వచ్చారు. చాలా సంతోషం. మేము అనేక టోర్నమెంట్స్ పెట్టేవాళ్ళం. ఆకుల శివనాయుడు గారు, నూకల రాధా గారు, మండలేక వెంకటేశ్వర్లు గారు, ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు చుట్టం పీడీ నాయుడు గారు ఇక్కడ పనిచేసేవారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మేమంతా అల్లూరు సీతారామరాజు యువజన సమాఖ్యని పెట్టి నేను నా గ్రామంలో స్టార్ట్ చేశాను. రాజకీయాల్లో రాష్ట్ర కార్యదర్శిగా తెలుగుదేశంలో పనిచేశాను. తెలుగు యువతకి అనేక కార్యక్రమాలు చేసాం. గుర్తింపు లేదు. ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలు ఎవరు అన్నట్టుగా మా కాపులు అలాగ మోస్తూనే ఉన్నాం. పల్లకి మోస్తూనే ఉన్నాం. ఎంతకాలం మోస్తాం, ఎంత దూరం మోస్తాం, ఎందరిని మోస్తాం. 5% ఉన్నవాళ్ళు, 8% ఉన్నవాళ్ళు మాపై ఎక్కి తాండవం చేస్తుంటే మేము చప్పట్లు కొడుతూ ఆనందపడుతున్నాం. ఇది సబబు కాదు. ఇది మనకి రేపు రాబోయే కాలంలో మనకు రాజ్యాధికారం చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం, అత్యవసరం. ఎందుకంటే మనం సేవ చేస్తూనే పోతున్నాం, 10 మందిని కలుపుపోతాం. ఒకసారి మాకు ఇవ్వండి అవకాశం, మా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, చాలా సంతోషిస్తాం. మా సమాజం తరపున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వీఆర్ బీ ప్రిపేర్డ్, రెడీ టు గో. మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ కోసం రక్తమైనా చిందిస్తాం. మా సమాజం తరపున, మా అందరి తరపున నేను మాట్లాడుతున్నాను.
జై హింద్. మీరు చెప్పండి, మీరు రాజ్యాధికారాన్ని దిశగా వెళ్ళాలంటే సింపుల్గా క్లుప్తంగా మీరు ఏమని చెప్తారు? మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏకతాటిపైకి అందరినీ తీసుకొస్తున్న నేపథ్యంలో కాపు సంఘం నేతగా మీరేం చెప్తారు? ఆయన ఏకతాటిగా అన్ని కులాలని కలుపుకుని వెళ్ళాలి. తర్వాత ఏంటంటే ఎక్కడో కూర్చుని ఎక్కడో మాట్లాడే టైప్లో కాకుండా ఆయన జనాల్లోకి వచ్చి ప్రజలందరినీ కలిసి అందరూ మనోళ్ళ కింద తీసుకుని వెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. మీరు చెప్పండి, అంటే మీరు ముఖ్యంగా బాగా సీనియర్ నాయకులు, మీరు ఎన్నో ఉద్యమాలు చూసిన తర్వాత కాపు సంఘం తరపు నుంచి పోరాటాలు ఎన్నో చేశారు. రిజర్వేషన్ గురించి కానీ ప్రధానమైన అధికారులు చాలామందిని చూసి ఉంటారు. కాపు సంఘం ఇప్పటివరకు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి మేలు మీరు అవతలకి సేవ చేయడం, కాపలా కాయడం, అవతలకి అన్నది ఇప్పుడు మన మిత్రులందరూ చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏ దిశగా అడుగులు వేస్తే ఈ రాజ్యాధికారం అన్నది సాకారం అవుతుంది? మీరేం చెప్తారు ఒక సీనియర్ నాయకుడిగా? ప్రప్రథమంగా నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆంధ్ర రాష్ట్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి యేసుదాస్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భాన్ని మీరు కొంచెం హైలైట్ చేయడానికి వచ్చినటువంటి ప్రైమ్9 టీవీ వారికి కూడా, ప్రైమ్9 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది కాపు సామాజిక వర్గం ప్రజాధికారం అన్నది కేవలం ఒక కులాన్ని పెట్టుకుని వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సాధ్యం కాదు, ఏ పార్టీకి కూడా అండి. కేవలం కులముద్రతోటి అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి కాపుల గురించి చెప్పలేదన్నది కూడా తడపా విన్నాం. కానీ ఆయన కేవలం కాపులు అని ప్రొజెక్ట్ చేసేయడం కూడా అందరికీ విరోధి అయిపోతారండి. కాబట్టి ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గం మీ ద్వారా నేను వినజేసేది ఏ వర్ణానికి ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదండి. అన్ని కులాలతోటి కూడా మాకు అందరికి కాపులు ఎక్కడ చూసినా సరే ఆ కాపుల కంటే కూడా కాపులు ఇతర కులాలే స్నేహితులు ఎక్కువ ఉంటారు. ఎక్కడ చూడండి మీరు, కాపుల్లో కాపుల స్నేహితుల కంటే కూడా ఇతర వర్ణాల వాళ్ళు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా కూడగట్టుకొని అధికారం కావాలి. అధికారం ఎందుకు కావాలరా అంటే అండి, ఒకటి కాంట్రాక్టుల గురించి ఇంకో దాని ఈ వేడ ఎంత చదువుకున్నాడు యువతకు కూడా దిక్కు దిశ ధర్నాశ లేకుండా పోయిందండి. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కొన్ని చట్టాలు ఇచ్చాయి. మా యేసుదాస్ గారు తారీఖులతో సహా జీవో నెంబర్లతో సహా వాసిరెడ్డి యేసుదాస్ గారు చెప్పగలరండి. ఈ జీవోల్ని అమలు చేస్తే రాబోయే భవిష్యత్, ఇప్పటికే చాలా అడగారిపోయారు బిడ్డలందరూ కూడా, చదువుకున్న పిల్లలందరూ కూడా అధోగతి పాలైపోతున్నారు. ఆ రకంగా ఏమన్నా రాజ్యాధికారం అంటూ వస్తే కొంత వీళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ అంటూ వచ్చి, లేదు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని అమలుపరిచే దిశగా ప్రయాణం చేయాలని ఉంది. గతంలో చరిత్ర రీతిగా ఆకుల సెమేనాయుడు గారు కానీ, ఇంకా గట్టి చెప్పాలంటే మిర్యాల వెంకటరావు గారిని కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈవేళ మిర్యాల వెంకటరావు గారు కూడా వాసిరెడ్డి దాస్ గారు ఎలాగైతే అన్ని 13 జిల్లాలు తిరిగాడో, ఆయన కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి దీనికంటూ ఒక పేరు ప్రఖ్యాతి రానికి గుర్తింపు రానికి కారణం ఏంటంటే మిర్యాల వెంకటరావు గారండి. ఇకపోతేనండి ఈ కాపు సామాజిక వర్గానికి అధికారం కావాలి అంటే కేవలం ఈ రిజర్వేషన్ గురించే పాటుపడుతున్నామండి. ఈ రిజర్వేషన్ అంటూ వస్తే చదువుకున్న పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా అంచేత ఏ వర్గానికి కూడా కాపు సామాజిక వర్గం వ్యతిరేకం కాదు. మిగతా కులాలను కూడా కోటగట్టుకునే కాపు వర్గం వెళ్తుంది. అధికారం అంటూ వస్తే కొంత భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. మేము ఎవరికీ వ్యతిరేకం కాదని, మాకు అందరూ మిగతా కులాల వారు కూడా సహకరించాలని మీ ద్వారా మనవి చేస్తున్నామండి. మీరు చెప్పండి, అంటే మీరు చెప్పండి, మీరేం చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక అవకాశం ఉంది, ఈసారి కాపులకి రాజ్యాధికారం వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనపడతా ఉంది. మీరేం చెప్తారు? సభకు నమస్కారం అండి. అలాగే ప్రైమ్9 వారికి ధన్యవాదాలు ఈ సభ ఏర్పాటు చేసినందుకు. మేము కాపులోని చాలా నుంచి రాజ్యాధికారం ఎదురు చూస్తున్నామండి. దీనికోసమని మా సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ గారు కూడా మమ్మల్ని ఇలాగ ఢిల్లీ తీసుకెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఇందిరాబాద్ దగ్గర చూసి కొన్ని ధర్నాలు అన్నీ చేసాం. మా బీసీ మమ్మల్ని బీసీలో రిజర్వేషన్ గురించి కాపుల్ని బీసీలో చేర్చడం ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చాలా ప్రయాసం చేర్చి అన్ని కష్టపడి మమ్మల్ని అందరినీ ఈ ఢిల్లీ జంతర్ మంతర్లోని తర్వాత ఇందిరాబాద్ దగ్గర కూడా చాలా ధర్నాలు చేసామండి. అయినా సరే ఏదో అలాగా ఈ సంఘాన్ని అలా నడిపించింది. 5 సంవత్సరాల నుంచి కూడా మా దాస్ గారు అలాగా మా సంఘానికి అలాగ ప్రెసిడెంట్గా ఉండి మమ్మల్ని ఆయన సొంత డబ్బులతోటి మమ్మల్ని అలాగ దీన్ని పోషించి దీన్ని చేసి సంఘం చాలా కృషి చేస్తున్నారు. ఆయనకి మా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పుడైనా సరే మాకు ఈ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మాకు అధికారం వస్తుందని చెప్పేసి ధీమాగా ఉన్నాం. దాని గురించి మేము కష్టపడతాం, దాని గురించి మేము ఏమన్నా చేస్తామండి.
దీన్ని మా దాస్ గారు మా ప్రెసిడెంట్ గారు కూడా ఉండి దీన్ని మన ఈ సంఘం పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావడానికి మేము చాలా కృషి చేసి అధికారంలోకి వస్తామంటే గ్యారంటీగా చెప్తామండి. మీరు చెప్పండి, అంటే మీరు చెప్పండి. ఇప్పుడు అధికారం, రాజ్యాధికారం కాపులకి ఈసారి సొంతం అన్న మాట వాస్తవ రూపం దాల్చడానికి ఏం చేయాలి? అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు సన్ముఖ వ్యూహంలో అందరి కులాలని కలుపుకొని అందరి సహకారంతో చాలా బాగా చేస్తున్నారు. మాకు ఎప్పటి నుంచో మాకు ఆంధ్ర సంఘం, మా వాసురెడ్డి దాస్ గారి సంఘ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారండి. మా సంఘం తరపున అందరూ కూడా పవన్ కళ్యాణ్ చేసే పనికి మీ అందరూ కూడా సపోర్ట్ ఉంటుంది. కానీ సంఘంలో ఎన్నో కార్యక్రమాలు చేసి నిండు దండుగా నిలబడిన వ్యక్తి మా దాస్ గారు. ఆయనకి జనసేనలో టికెట్ ఇవ్వాలని మా సంఘం తరపున అందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే మా కాపుల్లో చాలామంది బీదరికంలో ఉన్నారు సార్. 100%లో 80 మంది నలిగిపోతున్నారు. ఒక 20 మంది మాత్రమే బాగున్నారు సార్. కానీ 80% కూడా అన్ని రకాలుగా నలిగిపోతాం సార్. మాకు రాజ్యాధికారం దిశగా రావాలన్నప్పుడు వంగవీటి మోహన్ రావు గారు అనుకున్నాం, అవ్వలేదు. చిరంజీవి గారు అనుకున్నాం, అవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సార్. పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి అన్ని కులాల్లో కూడా సమిష్టిగా కృషి చేయాలి. పవన్ కళ్యాణ్ అధికారంలో మనం కూర్చోబెట్టగలిగితే అందరికీ న్యాయం జరుగుతుంది అని మా సంఘం తరపున, మా పెద్దల తరపున మేము తెలియజేస్తాం సార్. ఇది ఏదైతే కాపులకి రాజ్యాధికారం అనే అంశాన్ని ఒక్క సామాజిక వర్గానికే కాకుండా, ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా అన్నీ పూర్తిగా బలం ఉన్నటువంటి ఒక్క కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని మిగతా వర్గాలకి అన్ని విషయాల్లోనే ఎంతో కొంత సంక్షేమం చేస్తూ పూర్తిగా కాపులకి చాలా వరకు విస్మరించేసిన పరిస్థితుల్లో పూర్తిగా దానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ద్వారా ఒక సువర్ణ అవకాశం కాపులకి రాజ్యాధికారం అన్నది సాధిస్తే ఖచ్చితంగా దశాబ్దాల కళ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఆ కళ సాకారం అవుతుంది. అధికారం చేపట్టకపోనే ఆ సామాజిక వర్గానికి ఏదైనా చేసే అవకాశం కూడా పూర్తిగా వస్తుందన్న ఉద్దేశంతో ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఈసారి రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. ఒక్క కాపు సామాజిక వర్గమే ఓట్లేస్తే అధికారం వస్తుందనుకోవడం కూడా పొరపాటే. కాకపోతే ఖచ్చితంగా ఇతర కులాల అందరూ కలిసి పూర్తిగా అన్ని సామాజిక వర్గాల బేరీజుతో పూర్తిగా కలిసి ముందుకెళ్ళడం మేము సహకరిస్తాం. ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు పవన్ కళ్యాణ్ చేస్తున్న అడుగులకి మా అడుగులు కూడా తోడవుతాయి. ఖచ్చితంగా ఈసారి అధికారం చేపట్టబోతాం. ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, అలాగే విద్యా, ఉద్యోగం ఈ రంగాల్లో మరింత ఉన్నతి రావాలి అంటే ఖచ్చితంగా ముందు కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం చేపట్టాలి. తద్వారానే ఇవన్నీ సిద్ధిస్తాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.